గడు గంగాధర్ గారు, ప్రకాష్ గారు, ఇతర న్యాయవాద మిత్రులు, ముఖ్యంగా న్యాయవాద సోదరులు సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలిసినాయా మీరు డీజీపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒకసారి మీరు డీజీపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లెట్ పోలీస్ పీపుల్ దాని వైల్ యూజింగ్ ఇట్ లెట్ దమ్ నాట్ యూజ్ డిస్క్రిప్షన్. ఏదైతుందో కొంత ఒక నిబద్ధతతో ఇన్ఫార్మ్ పాలసీ పెట్టుకోమని చెప్పండి. రేపు అదృష్టం నేను పార్లమెంట్ గెలిస్తే డెఫినెట్లీ అదే నేను చెప్తున్నాను. ఇవాళ పార్టీ బేసిక్ యాక్ట్ భిన్నంగా ఉంటుంది. అదే ప్రాజెక్ట్ రాజ్యాంగాన్ని మీరు మారుస్తారు. రాజ్యాంగం బేసిక్ ప్రిన్సిపల్ కు భిన్నంగా అయితే మాట్లాడి వీల్లేదు కదా. ఫండమెంటల్స్ భిన్నంగా మాట్లాడి వీల్లేదు కదా. సిఆర్పిసి ఫండమెంటల్స్ భిన్నంగా ఏదైతుందో సేమ్ ఇది సిఆర్పిసి బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. Non-bailable offences in all circumstances bail can be granted. But here the police department, without any observation, bail can be granted by the police department. మనకి ఇష్టం లేకుంటే we have offered but he has not availed. ఓ రాసేస్తాం we have offered bail, he did not avail it అని చెప్పని ఒక 5 రాసి తీసుకొస్తే కథ లోపల పెట్టింది. పరిస్థితి ఏం నడుస్తుంది? నిజం అబద్ధం మేడం? నేను డెఫినెట్లీ చెప్తున్నా అన్న, నాకున్న అనుభవంతో చెప్పంటూ నేను యాజ్ అన్ అడ్వకేట్ నేను తప్పకుండా ఏదైతుందో 41A CRPC ఐ విల్ మేక్ ఇట్ అన్ ఇష్యూ ఇన్ ది లోక్సభ అండ్ టెల్లింగ్. మీరు టీఓ స్థలం ఇదేంటి అన్నాక ఇప్పుడు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ నేను తలుసుకుని కాన్ఫిడెంట్ ఉంటుందా? ఇప్పుడు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించేది మహేష్ కుమార్ గౌడ్, మా సుదర్శన్ రెడ్డి అని లేడీ కావచ్చు. ఇక్కడ పెద్ద గారు కూర్చొని ఇది ఇట్లుందన్న అని చెప్పాక ఇప్పుడు హైకోర్టుకి ఏదైతే రాజేంద్ర గారికి స్థలం ఇచ్చినయే లేదా? అవసరం అది ఇచ్చిండ్రు. 1000 కోట్లు ఇచ్చిండ్రు, బిల్డింగ్ కడుతున్నారు. ఇచ్చిండ్రు 1000 కోట్లు ఇచ్చిండ్రు, బిల్డింగ్ కడుతున్నారని చెప్పి అంటున్నా. జ్యుడిషియరీ ఇస్ నథింగ్ బట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్స్ నాట్ సపరేట్. జ్యుడిషియరీ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పింపచేయటము ప్రభుత్వ బాధ్యత అని చెప్పి అంటున్నా. మీరు స్థల కేటాయింపే కానీ నిధుల కేటాయింపే కానీ నిజామాబాద్ కోర్టుకు సంబంధించిన స్థలాన్ని మీరు 1 ఎకరా అడిగిన మీరు అక్కడ ఎకరన్నా ఉందని చెప్పి అంటారు. మీరు ఎకరన్నా ఉందంటున్నారు కదా. 20 గుంటలు లైబ్రరీ పక్కన పెట్టారు. 20 ఎకరానికి ఇచ్చిన మీరే అంటే అన్నట్టు అంటే నిజామాబాద్ అర్లీ డేస్ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండేనమ్మా. పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండే. మనం పెట్రోల్ డీజిల్ ఎక్కడికి రావాలి? అది మంచిర్యాల రామగూడ దగ్గర వచ్చి ఉంటాయి. మనకి ఇక్కడ స్టాక్ పాయింట్ ఉంటే దీంతో వ్యాగన్ తో ఇక్కడికి వస్తే ఈయన మన పెట్రోల్ డీజిల్ కనీసం ₹1 తక్కువ లభిస్తుంది. ₹1 తక్కువ లభిస్తుంది. ఒక సామాన్యునికి ఏదైతుందో పెట్రోల్ డీజిల్ పర్ లీటర్ ₹1 తక్కువ లభిస్తే ఎంత లాభం చేసినట్టన్నా. ఆయిల్ కంపెనీస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఆయిల్ కంపెనీస్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అని చెప్పంటున్నాను నేను. ప్రజాప్రతినిధి ఆలోచన చేసి వాడు చేద్దామని చెప్పనుకుంటే ఇంతైనా చేయొచ్చు మేడం చెప్పంటున్నాను. చేయాలనే ఒక సంకల్పం ఉండాలి, పని చేయాలనేటువంటి యొక్క సంకల్పం ఉండాలని చెప్పంటున్నాను. మరి ఏదైతున్నదో నేను యాజ్ అన్ అడ్వకేట్ ఇప్పుడు 41A CRPC మనకు ఉంది. వాస్తవం బేసిక్ ఏదైతుందో అది కేంద్రంతో అమెండ్మెంట్ ఎందుకు చేసిందో ఏంటో గానీ 7 years imprisonment వరకు పోలీస్ పీపుల్ వర్ గివెన్ పవర్ టు ఎన్లార్జ్ టు ఎక్స్టెండ్ ది బెయిల్. నేనేమంటున్నా, జ్యుడిషియరీకి లేని పవర్ పోలీసుకి ఎట్లా అడ్డగడతారే? ఇప్పుడు మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలి అని అంటే ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ యూ హ్యావ్ టు ఇష్యూ నోటీస్ టు ది పీపీ. నాకు తెలిసేది ఈ మధ్య కారణం నాకు తెలియదు కానీ పీపీ నోటీస్ ఇవ్వాలి కదండి. బట్ పోలీస్ ఏదైతుందో వితౌట్ నోటీస్ ఆర్ ఎనీథింగ్ డైరెక్ట్లీ గివింగ్ బెయిల్ టు 7 years. ఈవెన్ SC ST కేసులలో కూడా బెయిల్ ఇస్తున్నారు. SC ST కేసులలో చెప్పట్టు నేను అంటే అసలు నేరస్తుడు అనేవాడు కోర్టు మెట్లెక్కకుండానే కేసు అయిపోతుంది. నేరస్తుడు అనేవాడు నేరం ఆపాదింపబడ్డటువంటి వాడు ఏదైతుందో కోర్టు మెట్లెక్కకుంటేనే వాడు 41A CRPC బెయిల్ పొందుతున్నాడు. లోకాదాలతో కేసు క్లోజ్ అవుతుంది. వాస్తవం చెప్పంటున్నా 41A CRPC కేసు వాడు కోర్టు రాకుండా చేస్తుంది. లోకాదాలతో మళ్ళీ కథం చేస్తుంది.
వీడు వ్యక్తి ఏదైతున్నాడో బాధితుడు ఏదైతుండో వాళ్ళకి ఏది పెట్టింది తెలియదు, కొట్టేసి ఏది లేకపోతే చెప్పండి. మరి అదే న్యాయవాదుల పరిస్థితి ఏంటి చెప్పండి. నేను ది సేమ్ ఇష్యూ వాజ్ రేజ్ ఇన్ ది కౌన్సిల్ బై మీ. ఇందిరాకరణ్ రెడ్డి ఏదైతుందో లా మినిస్టర్ ఆయన ఏదైతుందని చెప్పి సారీ అన్న నా చేతిలో ఏంటైతే ఇంకో సీఎం చట్టం చదువుకోను కూడా చెప్పాను. నేను చట్టం నాకు కూడా తెలిసిన